కప్ కేక్స్ అంటేనే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి దాకా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు కదా! మరి అలాంటి కప్ కేక్స్‌ని చాలా టేస్టీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోనే ఓవెన్ లేకుండా ఎలా చేసుకోవాలి అనేది వీడియోలో చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్. ఈ వీడియోలో చాలా సింపుల్గా కప్ కేక్స్‌ని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. దానికోసం ఒక బౌల్ని తీసుకొని అందులోకి వీడియోలో చూపిస్తున్నట్టు ఒక కప్పు వరకు పంచదారని పౌడర్ని చేసి వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న టీ గ్లాస్తో ఆయిల్ని వేసుకోవాలి. రిఫైన్డ్ ఆయిల్ని వేసుకోవాలండి. ఒక హాఫ్ గ్లాస్ వరకు వేసుకుంటే సరిపోతుంది. మనం ఏ గ్లాస్తో అయితే ఆయిల్ని వేసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ వరకు పాలను వేసుకోవాలి. ఇప్పుడు ఈ పంచదార మొత్తం ఆ పాలల్లో బాగా కరిగేలా మిక్స్ చేసుకోవాలి. ఈ పంచదార పౌడర్ ప్లేస్లో మీరు పంచదారని కూడా డైరెక్ట్గా వేసుకోవచ్చు. కాకపోతే కరగడానికి టైం పడుతుంది కాబట్టి ఇలా పౌడర్ని చేసి వేసుకోవడం మంచిది. తర్వాత మనం ఏ కప్పుతో అయితే పంచదార పౌడర్ని వేసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక కప్పు వరకు మైదా పిండిని వేసుకోవాలి. నేను ఇక్కడ మైదా పిండిని ఆల్రెడీ జల్లించి తీసుకున్నానండి. మీరు కూడా జల్లించి వేసుకోవడం వల్ల మనం బ్యాటర్ని కలుపుకునేటప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది. తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వంట సోడా, అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని కూడా వేసుకొని ఎక్కడ లంప్స్ లేకుండా ఈ పిండి మొత్తాన్ని చాలా స్మూత్ బ్యాటర్లా మిక్స్ చేసుకోవాలి. ఒకే డైరెక్షన్లో కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. అలా అయితేనే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ కేక్ బ్యాటర్ అనేది ఎంత స్మూత్గా కలుపుకుంటే మనకి కేక్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, మనకి బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఇందులోకి మన దగ్గర ఏమైనా డ్రై ఫ్రూట్స్ అవైలబుల్లో ఉంటే వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ టూటీ ఫ్రూటీని వేస్తున్నానండి. ఈ టూటీ ఫ్రూటీలోకి ఒక్క స్పూన్ వరకు మైదా పిండిని వేసి కోట్ చేసుకోవడం వల్ల మనం ఆ కేక్ బ్యాటర్లో ఈ టూటీ ఫ్రూటీని వేసిన తర్వాత మనకి ఇవి కేక్ బేక్ అయ్యేటప్పుడు అడుక్కు వెళ్ళిపోకుండా పైన కనిపిస్తూ ఉంటాయి. ఇలా వేసుకున్న ఈ టూటీ ఫ్రూటీ మొత్తాన్ని ఆ కేక్ బ్యాటర్లో కలిసే వరకు కలుపుకోవాలి. చాలామంది కేక్ చేయాలి అనగానే అది ఒక పెద్ద ప్రాసెస్ అని ఫీల్ అవుతూ ఉంటారు కదా! అలా కాకుండా చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే బేకరీకి వెళ్ళే పని లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ కప్ కేక్స్ని ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే ఈ కప్ కేక్స్ని ఇక్కడ టీ కప్స్లో వేసి చూపిస్తున్నానండి. వీటి ప్లేస్లో మీరు పోపుల డబ్బాలో చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి కదా, వాటిలో కూడా వేసుకున్నా కూడా కేక్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. అయితే ఇక్కడ నేను ఒక స్పూన్తో ఒక 2 స్పూన్స్ వరకే బ్యాటర్ని వేస్తున్నాను. ఇలా టీ కప్కి హాఫ్ గ్లాస్ వరకే వేసుకోవాలి. మనం ఇలా హాఫ్ వరకే వేసుకోవడం వల్ల మనకి కేక్ అనేది బేక్ అయిన తర్వాత పొంగుతుంది కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా అన్ని కప్స్లోకి ఇలా బ్యాటర్ని వేసుకున్న తర్వాత ఈ కేక్ని బేక్ చేసుకోవడం కోసం నేనైతే స్టవ్ మీద మందంగా ఉండే కళాయిని పెడుతున్నానండి. మీ దగ్గర తెల్ల గిన్నెలు ఏవైనా అవైలబుల్లో ఉన్నా కూడా పెట్టుకోవచ్చు. ఈ కళాయిలోకి అడుగున నేను కొంచెం సాల్ట్ని వేస్తున్నాను. ఈ సాల్ట్ ప్లేస్లో మీరు ఉసికనైనా వేసుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్గా స్టాండ్ని పెట్టుకున్నా కూడా సరిపోతుంది. తర్వాత ఇందులోకి ఒక స్టాండ్ని పెట్టుకొని మూతను పెట్టేసి దీన్ని ఒక 10 to 15 మినిట్స్ వరకు ప్రీ హీట్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ప్లేట్ మొత్తాన్ని ఆ కళాయిలోకి పెట్టేసి మూతను పెట్టేసి దాదాపు ఒక 30 to 40 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. చాలామంది బేకరీ స్టైల్ కప్ కేక్స్ అనగానే వామ్మో మన వల్ల ఎక్కడ అవుతుంది అని భయపడుతూ ఉంటారు కదా. ఏవేవో కొలతలు ఉంటాయి, అవన్నీ ఎక్కడ చేస్తామని అనుకుంటూ ఉంటారు. అలా ఏం లేదండి, చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా సింపుల్గా చేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక 10 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా, మనకి కేక్ అనేది బేక్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఇలా ఒక 10 to 15 మినిట్స్ తర్వాత మధ్యలో ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ మూతను పెట్టి ఒక 15 మినిట్స్ వరకు ఉడికించుకుంటే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోతుంది. ఇవి బేక్ అయ్యాయి లేదు చూడడానికి టూత్పిక్తో ఇలా గుచ్చి చూస్తే మనకి ఈ టూత్పిక్కి పిండి ఎక్కడ అంటుకోకుండా ఉంటే బేక్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్ని పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి. మనకి కప్ కేక్స్ అనేవి చల్లారిన తర్వాత ఇంకొంచెం కలర్ఫుల్గా కలర్ అనేది చేంజ్ అవుతుంది. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చేసాయి. ఈ కప్స్ నుంచి కేక్ని సపరేట్ చేయడం కూడా చాలా ఈజీ అండి. మనం ఒక కట్టర్ని తీసుకొని ఈ చివర ఎడ్జెస్ని కట్ చేసుకుంటే మనకి కేక్ అనేది ఎక్కడ అంటుకోకుండా చాలా ఈజీగా వచ్చేస్తుంది.
అన్నట్టు మీలో ఎంతమందికి కప్ కేక్స్ అంటే ఇష్టమో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా కత్తెరతో చివరి ఎడ్జెస్ని కట్ చేసిన తర్వాత చూసారు కదా, కేక్ అనేది ఈజీగా సపరేట్ అయిపోయింది. కేక్ కూడా చాలా బాగా వచ్చింది కదా, చాలా సాఫ్ట్గా స్పాంజ్లా ఉంది. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ కప్ కేక్స్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ కేక్ని ప్రిపేర్ చేయడానికి నేనైతే ఎలాంటి కేక్ మోల్డ్స్ని వాడలేదు, ఓవెన్ని వాడలేదు. మన దగ్గర కేక్ చేయడానికి మోల్డ్స్ లేవు, ఓవెన్ లేదు అనే సాకులు చెప్పకుండా ఒకసారి ఇలా సింపుల్గా ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.